ఈ రాత్రి నాయన మరి స్థానిక సంఘ బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి సువార్త కూడికలో అనేక మంది బిడ్డలను మీరు నడిపించారు. ఎంతవరకు తెర మీద మరి ఎన్నో దృశ్యాలు దృశ్య రూపంగా ఈ వాక్యాన్ని వారు చూశారు, విన్నారు. మీ లేఖనాలలోని గోడుచుంటుండగా కొద్ది నిమిషాలు చేరవచ్చినటువంటి మీ బిడ్డలందరికీ వినగల చెవిని, గ్రహింపగల మనస్సును వారికి నిలబడి నాకు సముచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి నాయన మీ ఉన్నతమైన మీ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన మాటల చేత మీ బిడ్డలందరితో మాట్లాడి బలపరిచి మహిమ పొందుకునమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. వేదిక అలంకరించినటువంటి నాన్నగారికి వందనాలు, మరి తమ్ముడు కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. మరి పక్కన ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ వారు ఎలా కూర్చొని చూస్తున్నారు చూసారుగా. మరి దేవుడు వారిని దీవించును గాక. కనుక సౌండ్ మాకు వినపడతలేదు, కొద్దిగా ఇటు పెడితే బాగుంటుందేమో. అమ్మ మీ అందరికి వినపడుతుందా? రైట్. వినపడకపోతే ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ వారిని అడగండి, నన్ను అడగండి. ఈ రాత్రి ఒక చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం త్వరగా వింటూ కొన్ని దృశ్య రూపకముగా తెర మీద చూస్తూ సమయానికి 10 గంటలకు మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం. సరిపోతుంది. ఈ రాత్రి మనం వినబోతున్నటువంటి అద్భుతమైనటువంటి సందేశము ఏమిటంటే, దేవుని ఉగ్రత ఎవరి మీదికి, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుంది. అసలు ఆ ఉగ్రత అంటే ఏంటి? దేవుడు ఉగ్రతను పంపిస్తాడా? దేవుడు ఉగ్రతను కురిపిస్తున్నాడా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ఈ రాత్రి సందేశాన్ని మనం ప్రారంభించుకుని కాస్త లోతులలోనికి మనం వెళ్దాం. దేవుని ఉగ్రత ఎవరి మీదికి వస్తుంది అనేటువంటి ప్రశ్నతో ఈ సందేశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. దేవుని ఉగ్రత ఏంటి? అసలు ఉగ్రత అనేటువంటి పదం ఈరోజు ప్రజలకు అర్థం కాలేదు అని చెప్పచ్చు. ఎందుకు అనగానే, ఉగ్రత అనగానే లేదంటే నరకం అనగానే ఆ పదానికి అర్థం తెలియట్లేదండి. ఈరోజు రాత్రి కరెంటు లేకపోతే నరకం అంటున్నాం, రోడ్లు బాగోకపోతే నరకం అంటున్నాం, ఏమండి ఆహారం లేకపోతే నరకం అంటున్నాం, మనం అనుకున్నది జరగకపోతే నరకం అంటున్నాం. నరకం అంటే అది కాదు. ఈరోజు నరకం అంటే ఏంటో మనకు తెలియదు. ఇంకో విషయం చెప్పమంటారు, ఉగ్రత అంటే ఏంటో కూడా ఈరోజు మనకు అర్థం కావట్లేదు అని చెప్పాలి. దేవుని ఉగ్రత ఏంటి? దేవుడు ఎక్కడైనా ఉగ్రతను కురిపిస్తున్నాడా? అసలు ఈ భూమి మీద 800 కోట్ల జనాభాని ఎందుకు దేవుడు పుట్టించారు? చంపడానికా? కన్న తల్లిదండ్రులు పిల్లలను కన్న తర్వాత వారిని చంపడానికి కంటున్నారు అని మనం ఒకసారి ప్రశ్నార్థకంగా మనం ఆత్మ విమర్శ చేసుకోగలిగితే, దేవుడు చంపడానికి పుట్టించలేదండి. మరి పుట్టించలేనప్పుడు ఎందుకు తన ఉగ్రత అనేటువంటి ఈ పదం మనం వినబడుతుంది మనకి? ఉగ్రత అనేటువంటి ఈ పదాన్ని లేదా ఉగ్రత అనేది దేవుడు ఎందుకు కురిపిస్తున్నాడు, ఎందుకు కురిపించాలి అనేటువంటి ఆలోచన లేదా ప్రశ్నతో ఒక్కసారి మనందరం కూడా మన ఆత్మలను విమర్శించుకుందాం. ఎందుకు అనంటే, దేవుని వలన ఉగ్రత అనగానే అది చాలా భయంకరమైన పదం అండి. అది ప్రాణాలతో చెలగాటం లేదా ప్రాణాలు పోయేదానినే ఉగ్రత అంటారు. ప్రాణం పోయేదానినే ఉగ్రత అంటారు. కానీ ఉగ్రతలలో రకరకాల విధానాలు ఉన్నాయి. ఉగ్రత రావడానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఉగ్రత ఉంటుందండి. ఇది ఎక్కడి నుంచి వస్తాయి అంటే, దేవుని నుండి వచ్చే ఉగ్రతలు ఉన్నాయి, మనుషుల ద్వారా మనం చేసుకున్నటువంటి కొన్ని ఉగ్రతలు ఉన్నాయి. కానీ మనలో మనం చేసుకున్నటువంటి ఉగ్రత అనేది అది ప్రమాదకరమైనది కాదు. కానీ దేవుని నుండి వచ్చేటువంటి ఉగ్రతను చూశారు, దానికి ఎవ్వరూ తాళలేరు. దేవుని యొక్క ఉగ్రత అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక ఈ రాత్రి కాస్త బైబిల్లోనికి వెళ్ళి బైబిల్ని అడిగి మనం తెలుసుకుందాం. మరి ముందుగా మనం వాక్యపట్నం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథము 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదవగలిగితే చదువుదాం. కీర్తనల గ్రంథము 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన యెడల
దానిని కట్టివారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఏం జరుగుతుందంటే దానిని కావలి వారి ప్రయాసము, అంతేనా? వారు కావలి కాసినా, మేలుకుని ఉన్నా, వారు సెక్యూరిటీ పెట్టినా, భద్రతా దళాలను పెట్టినా, ఎంత సేఫ్ ప్లేసులో మనం కాపాడుకోవాలి అనుకున్నా దేవుడు కాపాడకపోతే అది పల్లెైనా, పట్టణమైనా, కుటుంబమైనా దేవుని ఉగ్రత పాలవడానికి తప్పదు. అవడం ఎందుకు? పట్టణమును దేవుడు కాపాడకపోతే ఆ పట్టణం నిలబడదండి. అది పల్లెని లేదు, పట్టణం అని లేదు, అది ప్రాంతం అని లేదు, అది మనుషులని లేదు, అది అరణ్యము కానివ్వండి, అది ఏ ప్రాంతం అయినప్పటికీ దేవుడే కాపాడాలంటే అవును. ఈరోజు మనం చూస్తున్నటువంటి అందమైన పట్టణాలు ఒకటా రెండా? ఎన్నున్నాయి? 195 దేశాలు, 200 దేశాలు మించినటువంటి ఈ దేశాలలో, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పట్టణాలు ఎన్ని? అందమైన నగరాలు. ఈ నగరాలు ఎవరు చేసుకున్నారంటే మనమే చేసుకున్నాం, మనుషులే నిర్మించుకున్నారు. ఈ అందమైన మహాపట్టణాలు నిర్మాణం చేసుకుని, కట్టుకుని, జలసాలు చేస్తూ, ఎంజాయ్ చేస్తూ, స్వేచ్ఛగా జీవించి ఈ భూమిని వదిలి పాతాళానికి జారిపోతున్నటువంటి ఈరోజు ప్రపంచ ప్రజలు అది చెప్పక తప్పదండి. ఈరోజు దేశాలలో ఎన్నో అద్భుతమైనటువంటి పట్టణాలండి. ఒక్కొక్క పట్టణం కొరకు మనం ఆలోచిస్తుంటుంటే నిజంగా ఏంటి పట్టణాలేనా? ఎంత అందమైనటువంటి భవనాలు, ఎంత అందమైనటువంటి ప్రకృతి, ఎంత అందమైనటువంటి ఈ వాతావరణం ఏంటి? ఈ బిల్డింగ్స్ ఏంటి? ఈ రోడ్లేంటి? ఈ నిర్మాణం ఏంటి? ఈ కార్లేంటి? ఈ బంగ్లాలేంటి? ఆస్తిపాస్తులేంటి? నిజంగా చాలా ఒకవైపున ఆనందం వస్తుంది, కానీ ఒకవైపున భయం ఇస్తూ ఉంటుంది. ఎందుకు భయం? దేవుడు వల్ల దేవుడు అంటున్నాడు, పట్టణాన్ని కాపాడేది నేనే. అందుకే మరొక మాట అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈరోజు ప్రపంచ మానవాళ్ళని కాపాడుతున్నది దేవుడు అంటే అవునండి, నమ్మి తీరాలి, మనం నమ్మాలి. ఈరోజు ప్రపంచ మానవాళ్ళని ఆయనకి ఏమి లేదు, పక్షపాతం లేదు. వారు వీరు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం తారతమ్యములు లేనటువంటి ఆ దేవాతి దేవుడు ఈరోజు ప్రపంచాన్ని కాపాడుతున్నాడంటే అవును. పట్టణాన్ని ఆయన కాపాడకపోతే మనం ఎంత భద్రతా దళాలను పెట్టుకున్నా, సమకూర్చుకున్నా, సిద్ధపరచుకున్నా ఇవి ఏమీ ఆగవు, పనికి రావు. ఈరోజు ఒక పట్టణం గూర్చి సోషల్ మీడియా, యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ, ఫేస్బుక్లో ఎక్కడ పడితే అక్కడ ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నామే. ఒక మహానగరం, అందమైన నగరం అమెరికా, అగ్రరాజ్యం, రాజ్యాలలో, దేశాలలో ప్రధానమైన దేశముగా పేరుందండి. అది పేరు పొందుకున్నది, పేరును సంపాదించుకున్నటువంటి దేశం ఏమైనా ఉందంటే అమెరికానండి. USA. అమెరికాని మించినటువంటి దేశం లేదా? డబ్బున్న దేశం, సంపన్నమైన దేశం, పేరున్న దేశం, అందమైన దేశం. ఇక అమెరికాని కొట్టినటువంటి దేశాలు లేవంటే లేవు అని చెప్పచ్చు ఒక మాటలో. అంత గొప్పది అమెరికా. ఇంకొక విషయం చెప్పమంటారా? క్రైస్తవ దేశం అంటది. ఏ దేశానికి లేనటువంటి పేరు అమెరికాకు వచ్చింది. అది ఏంటో తెలుసా? అది అమెరికా అనగానే ఏ దేశం వాళ్ళని అడిగినా వాళ్ళు చెప్పేది ఏంటంటే అది క్రైస్తవుల దేశం అండి. అంటే అమెరికా అందరూ క్రైస్తవులు ఉంటారా? మరి అమెరికాలో క్రైస్తవులు ఉన్నప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు. ఈ 50 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం లాస్ ఏంజల్స్. ఏమంటే దానికి మరొక పేరు ఏంటి? ఇంకో పేరు ఉంది దానికి, లాస్ ఏంజల్స్. ఈ యొక్క పట్టణములో లేదా ఈ యొక్క రాష్ట్రంలో ఈరోజు మనం చూస్తున్నాం, సెల్ ఫోన్లో, టీవీల్లో, ఏ న్యూస్ చూడండి, ఏ ఛానల్ చూడండి,
భయంకరమైన దృశ్యాలు, తగలబడిపోతుందండి. ఎప్పటికీ అది రగులుతూనే ఉంది, ఆర్పలేని స్థితిలో ఉంది. ఎన్నో బలగాలు, ఎందరో ఎందరో సైనికులు, ఎందరో సహాయ చర్య చేస్తున్నప్పటికీ అది ఎందుకు ఆర్పలేని స్థితిలో ఉంది. అసలు అమెరికా గూర్చి మనకి ఒకసారి కొన్ని మాటలు చూసుకుని మన బైబిల్లోనికి వెళ్దాం. ఎందుకు ఈ సంఘటన జరిగిందంటే దాని మీద చాలా మంది ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు అంటే, ఏమంటే దేవుడు ఎందుకండి వాళ్ళు కాల్చేస్తాడు? దేవుడా? మరి ఎందుకు కాలిపోయింది? ఇది సహజమే. ఇది ఇప్పటి కాదు, కొన్ని సంవత్సరాల నుండి అది తగలబడుతూ ఉంటుంది. ఆర్పుతూ ఉంటారు, తగలబడుతుంది, మరలా ఆర్పుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు ఆర్పలేకపోతున్నారు? దేవుని ఉగ్రత అంటారా? దేవుడే పంపించాడా? దేవుడు పంపించాడా అని మనం ఆలోచన చేస్తే దానికి సమాధానం బైబిలే చెప్పాలి. బైబిలే చెప్పాలి. ఒక అందమైన మహాపట్టణము అమెరికా దేశంలో ఒక రాష్ట్రమైనటువంటి ఏమండి లాస్ ఏంజల్స్. ఈ పట్టణం తగలబడిపోతుంది. హాలీవుడ్ ఒక మహా పేరు పొందినటువంటి నటీమణులు బ్రతుకుతూ జీవిస్తూ స్వేచ్ఛగా ఆనందముతో ఉత్సాహముతో ఉరకలేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం అండి. వ్యభిచారపు పట్టణం, కామంతుల పట్టణం, ఏమండి డ్రగ్స్కు అలవాటు పడినటువంటి పట్టణం, మహాసంపన్నులు, మహాధనవంతులు. అక్కడ మనం చూస్తేనండి మనుషుల కన్నా కార్లు ఎక్కువ కనబడతాయి. కార్లు. అక్కడ రోడ్లు, ఆ యొక్క వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. హాలీవుడ్స్ నివసించేటువంటి ఒక అద్భుతమైన, అందమైన, భయంకరమైన పట్టణం. అక్కడ వాయవర్షం ఉండదు, డబ్బుకు లోటు ఉండదు, ఏమండి వాళ్ళకి బాధ ఉండదు, కష్టం ఉండదు. ఎంజాయ్. రాత్రనక పగలనక సమయం తెలియదండి. ఎప్పుడు వారు రోడ్ల మీద తిరుగుతూ, త్రాగుతూ, వ్యభిచరిస్తూ, డాన్సులు వేస్తూ, నాటకాలు చేస్తూ, అబ్బా చాలా అందమైనటువంటి పట్టణములో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి. అమెరికా అనగానే ఆ దేవుడు దీవించిన పట్టణం అండి. ఎందుకంటే అందరూ క్రైస్తవులే కదా. అమెరికా అనగానే క్రైస్తవ దేశం కనుక ఆ క్రైస్తవ దేశాల్లో దేవుడు ఎందుకు చోటు చేసుకుంటాడు అనే కదా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, వాక్యంలోకి వెళ్దాం. మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుని ఉగ్రత ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి వచ్చేస్తుందా ఉగ్రత? ఆలోచన చేద్దాం. మన బైబిల్ని అడిగి తెలుసుకుందాం. మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్ములను మోసపరచకుండా ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వస్తుందా? ఎవరి మీదికి? ఈరోజు మనం టైటిల్ అదే, దేవుని ఉగ్రత ఎవరి మీదికి వస్తుంది? ఏ పట్టణం మీదకి వస్తుంది? ఏ పల్లె మీదకి వస్తుంది? ఏ ప్రాంతం మీదకి వస్తుంది? దేవుడు ఊరకనే చంపేస్తాగా, ఆయనకి పని పాట లేదండి. ఆయన చంపడానికి పుట్టించాడు లేదే. ఆయన కన్నటువంటి తన పిల్లలమైనటువంటి ప్రపంచ సర్వ మానవాళ్ళు దేవుని పిల్లలైతే మనమందరము మారాలని, ఆయన ఉన్నటువంటి ఆ మహాలోకం చేరాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఇదిగో ఈ బైబిల్ ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథాన్ని. ఇదిగో ఇలాంటి చిన్న మీటింగ్స్, పెద్ద మీటింగ్స్, సంఘాలు, చర్చెస్, ఆరాధనలు. కారణం ఏంటనుకున్నారు? మనం అందరము మారాలి. లేకపోతే మళ్ళీ చదవడం మాట బాగుంది. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోవాలి. ఎందుకు అనంటే ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట? అవిధేయులు అంటే మాట వినని వాళ్ళు, లోబడని వాళ్ళు,
దేవుని వైపుకు తిరగని జనాంగం అవిధేయులు. ఏమండి, మనం బయట లోకస్తులు అనుకుంటున్నాం కానీ దేవుణ్ణి నమ్మని వారు అనుకుంటున్నాం కానీ క్రైస్తవ్యంలోనే ఉన్నారండి అవిధేయులు. మనం ఎంతసేపు మన గురించి మనం మాట్లాడుకోం, అదే మన గురించి మనం ఆలోచన చేయం, ఎదటి వాళ్ళ కోసం మాట్లాడతాం, ఎదటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తాం. అదేనా? మన గురించి, మన జీవితం గురించి, మన బ్రతుకుని గురించి, మన కుటుంబాల గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే, నేను మన తండ్రికి, నా తండ్రికి నేను విధేయుడునా, విధేయురాలునా, అవిధేయుడునా, అవిధేయురాలునా అని ఏనాడైనా మనం పరిశీలన చేసుకున్నాము చెప్పండి? మన కోసం మనం మాట్లాడుకుందాం క్రైస్తవుడిగా. ప్రభుని గుర్తించి నిజమైన దేవుడని యేసుక్రీస్తు వారు నా కొరకు రక్తం కార్చారు, రక్తాన్ని చిందించారు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, సంఘం అనే కార్యక్రమంలోకి చేర్చబడ్డాను, నేను విధేయున్నా అవిధేయున్నా అనేటువంటి ఆలోచన ఈరోజు ప్రపంచ క్రైస్తవులు తెలుసుకోకపోతే దేవుని ఉగ్రత తప్పదు. వాళ్ళు ఎవరైనా ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచన చేస్తే, మీరు ఇట్టి మాటలను ఏమన్నాడు ఇక్కడ? వ్యర్థమైన మాటలను ఎవడునో మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఒకప్పుడు మనందరము చీకటిలో ఉన్నవాళ్ళం, ఒకప్పుడు మనందరము హిందువులం, ఒకప్పుడు చీకటి బద్ధకాలలో బ్రతికినటువంటి వారు కదండి. మరి ఇప్పుడెవరు మనం అంటే వెలుగులోనికి వచ్చిన వారు. ప్రభు మనల్ని దర్శించారు, ఆయన రక్షణ ఇచ్చాడు, ఆయన రక్షణ కృపలో మనల్ని బ్రతికిస్తున్న తరువాత కూడా మనం అవిధేయులుగా మారిపోతే ఆయన ఉగ్రత తప్పదు. ఎవరైనా ఇంతగా అమెరికా మీదకి ఎందుకు వచ్చింది? లైట్స్ ఆఫ్ చేయి. అమెరికా మీదకి రావడం గల కారణం ఏంటి? ఏమంటే ఈరోజు దేవుడే కనిపించాడంటే, Gentlemen, welcome to Los Angeles, California. ఈ సినీ యాక్టర్లంతా ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటు చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు? మీ హీరోస్ ఎవరు? సినిమా హీరోలు, సినిమాలో పనిచేసే వాళ్ళు మీ హీరోలా? మీ తల్లిదండ్రులు మీ హీరోలా? దేవుడు మీ హీరోనా అని అడిగితే విచిత్రం ఏంటో తెలుసా? సినీ యాక్టర్లే మా హీరోలు అని 13% పెడితే, మా అమ్మే మా నాన్నే మాకు హీరో అని 3% పెడితే, దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి 0. ఒక్కళ్ళు కూడా మాకు దేవుడు కావాలనల్లా. 3వ తారీఖు 5వ తారీఖు ఇది జరిగిందండి. 2 రోజులు గడిచేయో లేదో పట్టణం తగలబడి దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ, పీల్చే గాలి ఎవరి భిక్ష, తినే ముద్దన్నం ఎవరి భిక్ష, నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష, నీ రూపురేఖలో ఎవరి భిక్ష, నీ రాశిక రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కదా. దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసు? ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా అని దేవుడే కనుకంటే లాస్ ఏంజల్స్ కి ఏ గది పట్టిందో ఆ మాట. సినిమా యాక్టర్లకు ఓటింగ్ పెట్టారు, రెండవది తల్లిదండ్రులకు ఓటింగ్ పెట్టారు, ఇక మూడవది దేవుడు. ఈ ముగ్గురికి ఓటింగ్ పెట్టారండి. ఈ ముగ్గురికి ఓటింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎవరికి ఎక్కువ ఓటింగ్ వచ్చిందో మీరు చూశారు. సినిమా యాక్టర్లకేమో, హాలీవుడ్స్కి ఏమో, నటించేటువంటి నటనా తారలకేమో అది వచ్చింది 11 వచ్చింది. 11 ఒకటి ఉంది, తర్వాత 13 ఒకటి ఉంది. వాళ్ళకి ఎక్కువ వచ్చింది 11 అనుకుందాం, 11 అందులో మనకు చూపించింది 11 ఓటింగ్ వచ్చిందండి. ఎవరికి? సినిమా యాక్టర్స్కి. హాలీవుడ్ వాళ్ళు మహా నటిస్తారండి. నటించి కోట్లు సంపాదించారు. అది మేము చూపిస్తాను ఇప్పుడు. నేను ఏంటి, కోట్లు కాదు, కట్టుకుని ఇల్లులు. బాగా నటించారు. నటించి హాలీవుడ్ అంటే గొప్పవాళ్ళు, వాళ్ళు చాలా పేరు కలిగిన వాళ్ళు. ఏమండి, వీళ్ళు బాగా సంపాదించి చివరికి ఎలాగా మారిపోయారంటే, హాలీవుడ్స్కి సినిమా యాక్టర్లకి ఏమో 11 ఓటింగ్ వస్తే, మమ్మీ డాడీకి ఏమేమొచ్చింది? 3 వచ్చిందంటే. ఓన్లీ 3. హాలీవుడ్స్కి 11. ఇక క్రిందకు వచ్చేసరికి దేవుడు గాడ్లెస్. గాడ్కి వచ్చినట్టు దేవునికి వచ్చినట్టు 0. ఏంటి, నేను కన్న తండ్రికి వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 0. వాళ్ళు ఏమన్నా తెలిసండి,
గాడ్లెస్. అసలు ఆ దేవుడే లేడు మాకు దేవుడు ఎందుకు? మాకున్న ఇల్లులు, బంగ్లాలు, కార్లు, అందము, ఆస్తి, బ్యాంక్ బ్యాలెన్స్, మా పట్టణం చూడండి, మా అందం చూడండి, మా హోదా చూడండి, మా బంగ్లాలు చూడండి. ఆ బంగ్లా ఒకసారి చూపిస్తాను, ఒకసారి లైట్స్ ఆఫ్ చేయబాబు. బంగ్లాలు చూడండి, ఒక్కొక్క హాలీవుడ్ ఇల్లులు ఎలా ఉన్నా చూడండి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అందానికి అద్భుతానికి కేర్ ఆఫ్ అనిపించే లాస్ ఏంజలస్ ఇప్పుడు భయపెడుతోంది. అగ్నికిలల హోర మధ్య అక్కడ నిశ్శబ్దం మాట్లాడుతోంది. నగరం మరుభూమిని తలపిస్తోంది. యమపాసంలా విరుచుకుపడుతున్న మంటలు ప్రాణ భయాన్ని పరిచయం చేస్తున్నాయి. ఇల్లు వాకిలి వదిలేసి కట్టుబట్టలతో జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్నారు. లాస్ ఏంజలస్ లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడి దీన పరిస్థితులు మిగిల్చిన కన్నీళ్లేంటి? యమపాశంలా కనిపిస్తున్న అగ్నికీలలు, మంటల హోరులో కలిసిన ఆర్తనాదాలు, మరుభూమిని తలపిస్తున్న లాస్ ఏంజలస్. ఆరని కార్చిచ్చు 12 లక్షల కోట్ల నష్టం. లాస్ ఏంజలస్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి? అదేదో అణుబాంబు పడినట్లు, వేల యుద్ధ విమానాలు కూల్చేసినట్లు, మరణానికి మాత్రమే నివాసమైనట్లు అందమైన అద్భుతమైన లాస్ ఏంజలస్ మారిపోయింది. కార్చిచ్చుల ధాటికి వైభవాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అనిపించే లాస్ ఏంజలస్ అటవీ ప్రాంతాలు ఇప్పుడు అగ్నికీలల్లో మాడి మసైపోతున్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీ ప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానలంలా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చి బూడిద చేస్తోంది. పసిఫిక్ తీర ప్రాంతం మొదలు పసడేనా వరకు మొత్తం 5 వేర్వేరు ప్రాంతాల్లో అగ్గి రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలను బూడిద చేసింది. పదుల సంఖ్యలో ప్రాణాలు ఈ మంటలకు బలయ్యాయి. పసిఫిక్ పాలిసాడ్స్ లో 19,000 ఎకరాలు, ఈటోన్ ఫైర్ 13,600 ఎకరాలు, అల్టాడెనాలో 13,000 ఎకరాలు, కెన్నెత్ లో 791 విషయాలు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం కదా. ఒక అందమైన మహా అందమైన పట్టణాన్ని కాపాడేది దేవుడు. పట్టణమును దేవుడు కాపాడకపోతే ఏ నరుడు, ఏ మనిషి, ఏ అధ్యక్షుడు, ఏ గొప్పవాడు కాపాడలేడండి. ఏ మనిషి వల్ల సాధ్యము కానిది అదే దేవుని ఉగ్రత. ఎందుకు వచ్చింది? మూలిగే నక్క మీద ఏపడింది, తాటికాయ పడినట్లుగా మరో ఘోర సంఘటన జరిగింది.
60 మందితో విమానం వెళుతూ ఉంది. ఒక 3 సైనికులతో హెలికాప్టర్ వస్తూ ఉంది. విమానం మరికొద్ది సేపట్లో అది దిగే టైంలో, ల్యాండ్ అయ్యే టైంలో హెలికాప్టర్ వచ్చుకుంటుంది. 2 ఢీ కొట్టుకున్నాయి. 2 నదిలో పడిపోయి, నీటిలో, సముద్రంలో పడిపోయినాయి. ఒక్కళ్ళు మిగలలేదు. ఒక్కళ్ళు గడ్డ కట్టే మంచు, ఒకవైపున మంచు తుఫాను, ఒకవైపునేమో కార్చుచ్చు, వైల్డ్ ఫైర్. గనుక ఏంటి ఈ సంఘటనలు? ఏంటి ఈరోజు? ఒక దేశమా, ఒక ప్రాంతమా? ఏమండి, అమెరికాలో ఏదో జరిగిందని చెప్పి ఈరోజు మనం చెప్పుకుంటున్నామే. ఎక్కడో ఏదో జరిగిందని మనం చెప్పుకుంటున్నామే. కానీ ఇదే ఉగ్రత ఎక్కడికక్కడే సిద్ధపడి ఉన్నదన్న సంగతి ఈరోజు ప్రజలకు తెలియట్లేదండి. అమెరికా, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, ఏంటి ఈ ఘటనలు? ఏంటి సంఘటనలు? ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించేటువంటి వారి బ్రతుకులు ఈరోజు రోడ్డు పాలైపోయినాయండి. మాకేంటండి? జీరో. దేవుడితో మాకు పనేటి? అసలు ఆ దేవుడు ఉన్నాడో లేడో ఎవరికి తెలియదు. దేవుడు లేడు. మరి నువ్వెలా పుట్టావు? నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అసలు నువ్వు ఎలా జీవిస్తున్నావు? జీరో అనడానికి వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందండి దేవుణ్ణి. తల్లి కడుపులో 9 నెలలు నిన్ను పిండముగా ఉన్నప్పుడు కాపాడి, ఊపిరిచ్చి బయటికి రప్పించి, నీకు శ్వాసనిచ్చి కాపాడుతున్న దేవుడు లేడంటున్నారంటే వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? ప్రమాదం మీద ప్రమాదం, ప్రమాదం మీద ప్రమాదం, ప్రమాదం మీద ప్రమాదం. ఒకటి కాదు. ఎవడో తగలబెట్టాడు అంటున్నాడు. ఒక మీడియా కూడా ఏదో పక్షి వచ్చి అగ్గేసిందంట. అందులో అసలు పక్షి అగ్గి తీసుకుపోతుందా? రకరకాల వాదనలు. ఎలా జరిగిందో ఇప్పటికి తెలియదు. ఎవడు అంటించాడో తెలియదు. ఎలా తగలబడిందో తెలియదు. హాలీవుడ్ అడ్రస్ లేకుండా పోతుందండి. ఈరోజు వారు నివసించడానికి ఒకనాడు ఏసీ రూములు, మెత్తటి పరుపులండి, కాలుకు మట్టి అంటుకున్నటువంటి జీవితాలు జీవించి, ఏమండి, గాడ్లెస్. దేవుడు లేడు, దేవుడితో మాకు పని లేదు. నాకు తెలిసి అమెరికా మీద చైనా బెటర్ అండి. ఎందుకంటే హేతువాద దేశం కదా అది, నాస్తిక దేశం. దేవుడు లేడు, అసలు ఏ దేవుడు నమ్మరు వాళ్ళు. చైనా వాళ్ళు బెటర్ అనుకుంటున్నాను నేను వీళ్ళ మీద. మరి వీళ్ళకి పేరేంటి? క్రైస్తవ దేశం అమెరికా. క్రైస్తవ దేశం అని పెట్టుకున్నటువంటి వీరు ఎంత దౌర్భాగ్యమైనటువంటి, హీనమైనటువంటి పరిస్థితి దిగజారిపోయారో ఈరోజు మనకు ప్రత్యక్ష సాక్ష్యం. దేవుడు అంటున్నాడు, విధేయత లేకపోతే నెక్స్ట్ జరిగేది అవిధేయత. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఉగ్రతకు గల కారణం ఏంటి? కారణాలేంటి? కారణం లేకుండా దేవుడు ఏం చేయడండి. ఎవరు ఏం చేయరు. కారణం ఉండాలి. కారణం ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ ఏంటి కారణం? అవిధేయత. దేవుడే లేడన్నటువంటి పరిస్థితి, లేడన్నటువంటి ప్రాంతం అండి కాలిఫోర్నియా. చదవండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, 4, 5, 6 వచనం చదవండి. 3వ అధ్యాయము. ఏమండి? మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడాలి అని అంటే, కావున భూమి మీదున్న మీ అవయవములను, మీ అవయవములతో అనగా జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన ఎందుకు చంపాలి అంటే, ఎందుకు చంపాలి? ఎన్ని ఉన్నాయండి, ఎంత ప్రాసెస్ ఉందో చూసారు. వాటి వలన ఎందుకు చంపాలంటే, అవి చంపకపోతే నెక్స్ట్ వచ్చే ప్రమాదం ఏంటంటే, ఇది చెప్పకపోతే దీని వలన వచ్చేది ఏంటో చెప్తున్నాడు చూడండి. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి పెళ్ళుమని దిగిపోతుంది అన్నాడు యెషయా గ్రంథంలో. దేవుని ఉగ్రత వస్తుందా? ఎందుకు నాయన? ఇక్కడ ప్రాసెస్ చెప్పాడు. ఇక్కడ
ఏమేమి మనం కంట్రోల్ చేసుకోవాలో మీకు ఆఖరిలో ఒక పాట వేశాను. కన్ను ఎలాంటి ప్రమాదకరమైనదో మీకు ఒక పాట చూపించాను లాస్ట్లో. కన్ను దేహానికి దీపం. కన్ను చెడిపోతే శరీరం అంతా చెడిపోతుంది. కన్ను బాగోవాలి, చూపు బాగోవాలి. చూపు బాగున్నప్పుడే మనసు బాగుంటుంది. ఆ పాట నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ పాట చాలా చక్కగా ఆ పాట క్రియేట్ చేశారు. ఎందరో 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 భక్తులు అనుకున్న వాళ్ళు పడిపోయారండి బైబిల్లో. ఒక సంసోను, ఒక సొలొమోను, ఏమంటే ఒక దావీదు, ఇలా ఎందరో 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 అంటే పెద్ద పెద్ద మహా భక్తులు అనుకున్నటువంటి వారు పడిపోగల కారణం కంటి చూపు ప్రమాదకరమైంది. మరి ఇక్కడేం చెబుతున్నాడు? దేనిని వదులుకోవాలో చూడండి మళ్ళీ జారత్వమును, అపవిత్రతను, కాముతురతను, దురాశను, విగ్రహాలను అంటే అనుకున్నారు. మనం వాళ్ళ మీద పడతాం, వెళ్ళి హైందవుల మీద పడిపోతాం. ఏమన్నా మీరు ఇలా చేస్తున్నారని. విగ్రహాలు అంటే అదే కదండి. మరికేటి దేనినైతే క్రైస్తవుడు ఎక్కువగా ఆశపడుతున్నాడో, దేనినైతే ఇష్టపడుతున్నాడో, దేనినైతే ఆరాధిస్తున్నాడో అదే విగ్రహారాధన. ఒకటి ధనాపేక్షను చంపేయండి. వాటి వలన దేవుని ఉగ్రత. ఇప్పుడు వీళ్ళు ఏమైనా చంపుకున్నారా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాటిని ఏ ఒక్కటైనా చంపుకున్నాడు? ఏది చంపుకోలేదు. చివరికి దేవుడే లేడు. సున్నా. చూడండి ఎంత చక్కగా చెబుతుంది బైబిల్. ఉగ్రత రావడానికి కొన్ని కారణాలు ఉంటాయండి. కారణం లేకుండా దేవుడు ఏమి చేయడు. ఎవరిని కాపాడుతాడు. పట్టణాన్ని కాపాడేది ఆయనే, ప్రపంచాన్ని కాపాడేది ఆయనే, విశ్వాన్ని కాపాడేది ఆయనే. కాపాడుతున్న దేవుడు ఎందుకు ఉగ్రతను కురిపిస్తున్నాడంటే, ఈరోజు మనుషులు చేసుకున్నటువంటి తత్వం, మనుషులు విరోధులై విధేయం లేకుండా అవిధేయులుగా తిరుగుబాటు జనంగా మారిపోయి మాకు దేవుడు లేడు, మాకు దేవుడితో పనేంటి, ఎంత ఘోరమైన స్థితిలోనికి ఈరోజు జారిపోయిందో తెలిసిన అమెరికా, కాలిఫోర్నియా. అదొక్కటే అనుకున్నారా? ఎన్నో గత సంవత్సరం నేను పైడిపాకలో చూపించాను. మనుషులు తప్పుకు ప్రకృతి ముప్ప. ఏ ఊరిది? దేశాలు. పైడిపాకలో గత సంవత్సరం మే నెలలో మనం మాట్లాడుకున్నాం ఈ సందేశాన్ని. ఎన్ని దేశాలు తగలబడిపోతున్నాయండి. బాంబుల మోత, ఒకరి మీద ఒకరు. కారణం అవిధేయత. నేనంటే గొప్ప, నేను గొప్ప, నా ఊరు గొప్ప, నా దేశం గొప్ప, నేనే గొప్ప. మరి దేవుడి ఇందులో గొప్పగా దేవుని నామమేది గణపరచడానికి, మహిమపరచడానికి, దేవుడిని హెచ్చించడానికి ఏదండి ఇందులో? మన గొప్పలు, మన ఘనతలు, మనమే. దేవుడి స్థానం ఏది? దేవునికి ఇచ్చేటువంటి స్థానం ఏది? ఆయన మహిమ ఏది? ఆయన ఘనత ఏది? ఇంకో మాట చూడండి, త్వరగా ముగించుకుందాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము రెండవ వచనం చూద్దాం. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చదవండి. అదేమనగా భూమి మీద సకల వంశములోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోష క్రియలను బట్టి నేను వదిలిపెట్టను. సమ్మతింపకుండా ఇద్దరు కూడు నడుతురు. ఏమండి, ఇక్కడ దేవుడు ఏదో ఒక ఉగ్రత పాఠాన్ని నేర్పిస్తున్నాడు. చూడండి 2-3 వచనాల్లో. ఎర లేకుండా చదవాలి. ఎర దొరకక సింహము అడవులో గర్జించునా, ఏమీ పట్టుకొనకుండా కొదమ సింహము గుహలో నుండి బొబ్బ పెట్టునా, భూమి మీద ఒకడు ఎర్ర లేకుండా పక్షి ఉరిలోని చిక్కుకునునా, ఏమీ పట్టుకోకుండా. గురి పెట్టేవాడు ఏమీ లేకుండా, పైన ఏమి లేదు, ఏ గురి పెడతాడు? ఎవరు పెడతాడు గురి? ఎర్ర లేకుండా పక్షి ఎలా వస్తుంది? సింహానికి ఆకలి వేయాలి. ఆకలి వేయకున్నది గుహలో నుంచి బయటికి రాదండి. ఏంటంటే సూచనలు? దేవుడు ఏదో ఒక సూచనలు, ఎన్నో సూచనలు ఈరోజు ప్రపంచ మానవాళ్ళమైనటువంటి మనందరికీ దేవుడు బైబిల్లో సూచనలు ఇస్తున్నాడు. ఉగ్రతకు సూచనలు అవి. దేవుని కోపాగ్ని దండన. ఈరోజు మనకి ఈ లోకములో అన్నీ ఎర్రలే.
ఈ ఎరలు రావాలంటే దానికి ప్రధానమైన కారణం, ఈ ఎరలో పడిపోవడానికి గల కారణం కన్ను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. దేవుని వల్ల ఆలోచన చేయండి. ఇక్కడ ఏమి జరుగుతుంది, ఏంటి సంఘటనలు, ఏంటి ఈ ఉగ్రతలు, ఏంటి కారణం, ఏంటి? లైట్స్ ఆఫ్ చేయి, మరొక వీడియో చూపిస్తాను మీకు. స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఏమండి వాళ్ళకి ఎందుకు, వాళ్ళు ఏం చేశారంటే చూడండి, వాళ్ళు చూద్దాం. ఏంటి విధేయత, ఏంటి ఉగ్రత, ఏంటి అసలు అవిధేయత పరిస్థితి ఏంటో చూద్దాం. చూడండి వీళ్ళు ఏం చేశారంటే, the phone, dude. I don't want to hear this. It's For okay. real. It's okay. For real, man. What the heck's your problem, dude? It's okay. It's okay. I'm sorry. This breaks man. Yeah. Make sure God is in your life, Savior of everybody. Have God in your life. If you don't have God in your life, look for God. He's here for you with open arms. He doesn't judge. Dude, shut up. Nobody believes. Don't bring your religion, your cults right here. I'm on an important call. It's okay. You get on your Don't call. touch me. May Don't God touch me. bless you. Do not touch me. Jesus Christ is in your life. I don't It will always be. believe. The power I of don't Jesus care. Christ is I in don't your care. life. Whatever. I don't believe. I don't believe. God loves Shut all up. His children. Shut up. You are Shut blessed. up. You Shut are up. loved by God. Shut up. You are loved by Shut God. up. Shut up. Oh, Shut up. Shut up. Whoa. I say shut up. Dude, Come on, that man. is not cool. Come on. God loves you. Seriously. You blessed me here on this cheek. Oh. Bless me on this cheek. Thank Bless you, me you're right crazy. here. Bless me right here. Oh my. Pain is okay. Oh, you want- I take you- the pain for you you. want me to I stop take you the there? pain for you. It's okay with him. I am here. We don't need your. The God We is don't with need us it. all. We don't need- We Blessings don't. to you. You just. Yeah. Bless me here, please. Oh my Bless me right God. here. that's not. Bless me here. No, no, no. Bless Don't me do here. it. Don't. An eye for an eye. దేవుని ఉగ్రత అంటే మనుషులకు తెలియదా, అర్థం కావట్లేదా? ఒక పెద్ద ఆయన వచ్చి చక్కగా సువార్త చెప్పుకుంటున్నాడు. ఆయన ఈయనకు బాధ ఏంటి, బాధ ఏంటి చెప్పండి? పట్టమనుకుంటే కనీసం పెద్ద ఆయన అన్నటువంటి ఆలోచన కూడా లేకుండా దవడ మీద కొట్టేశాడు. ఏం చేశాడు ఆయన? నీ ఆస్తిని ఏమైనా తీసుకున్నాడా? నిన్నేమైనా తిట్టాడా, కొట్టాడా? ఏం చేశాడు? ఏం చేయలేదు. ప్రభు కొరకు చెప్పుకుంటున్నాడు. దేవుని యొక్క మహాప్రేమ కొరకు చెప్పుకుంటున్నాడు. నీకు బాధ ఏంటి? దేవుని ఉగ్రత రావడానికి గల కారణం అవిధేయత. లోబడినటువంటి స్థితిలో ఎవరున్నా దేవుడు సహించుడు. దేవుడు వల్లరా ఏంటండి సంఘటనలు? ఆవిడ ఎలాంటి ఎన్నో ఉన్నాయండి, తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయండి. ఏం చేశారు చెప్పండి? ఈరోజు క్రైస్తవ జనాంగం మీ కొరకు ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రపంచం అంతా బాగుండాలని, ఎక్కడ కూడా ఉగ్రత రాకూడదని, దేవుని కోపం రాకూడదని ప్రార్థన చేసి దేవుని యొక్క కోపాన్ని చల్లారుస్తుంటే వాళ్ళనే కొడుతున్నారు, చంపుతున్నారు. ఎందుకు చెప్పండి? ఇది మతం కాదుగా, ఇది ఒక కులం కాదు, మతం కాదు, ఇది ఒక ప్రాంతపు విదేశీ మతము కాదు. దేవుని వల్లరా మనము ఎక్కడి నుండి వచ్చామో, మనం ఎక్కడి నుంచి ఆత్మల లోకములో నుంచి వచ్చిన మనము మరలా ఆత్మల లోకములోనికి వెళ్ళడానికి నేర్పిస్తున్నటువంటి పాఠాలు దేవుని వల్లనే. ఈరోజు మనుషులు గ్రహించేవారు లేరండి, ఆలోచించేవారు లేరండి. ఎంతసేపు అవిధేయత, తిరుగుబాటు. ఏంటి నువ్వు చెప్పేది? నాకు మీరేంటి నాకు చెప్పేది? నాకు తెలుసు దేవుడి కోసం. అసలు ఆ దేవుడు అన్నవాడే లేడు. ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకెళ్ళి. ఇక అమెరికా కూర్చోండి, చాలా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అది ఇప్పుడు సందర్భం కాదు, టైం కాదు. ఆల్రెడీ మీరు అందరూ టీవీల్లో, సెల్ ఫోన్లో ఇవన్నీ దృశ్యాలు చూస్తూనే ఉన్నారు, ప్రతిరోజు చూస్తున్నారు. ఏంటి సంఘటనలు?
ఎందుకు ఈ సంఘటనలో ఎందుకు ఇలా జరుగుతుంది? కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. అమెరికా, లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, అదే కాదు అలాంటి మహా 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 పట్టణాలు ఎన్నో బైబిల్లో దేవుడు అన్ని వ్రాసిచ్చాడండి, అన్ని మన చేతులు పెట్టాడండి. కానీ మనం చూసేది లేదు, గ్రహించేది లేదు, పట్టించుకుని లేదు, చెప్పినా వినేది లేదు, విన్నా విధేయత చూపేది లేదు. ఈరోజు 62:2 ఏమండి? ఎత్తైన కోట 62వ అధ్యాయం కీర్తన గ్రంథం 9-10 వచనాలు. 9-10 రైట్. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు. ఎవరట? మాయా స్వరూపులు. మాయా. త్రాసులో వారందరూ తేలిపోదురు. ఇప్పుడు వీళ్ళు ఎవరు? ఇందాక మీకు చూపించాను చూడండి. మాయా స్వరూపులు. మాయా స్వరూపులు ఎవరంటే వీళ్ళే. గనులైన వారు. వీళ్ళెవరు? వీళ్ళకి కనపడుతుందమ్మా? వీళ్ళందరూ ఎవరట? ముందు పదం గనులైన వారు. గనులైన వారు, గనులు, గొప్పవారు, సెలబ్రిటీస్, నటీనటులు, నటీమణులు, కోట్ల రూపాయలు ఆర్జించి సంపాదించి మడతొక్కి మాకేంటిలే అని మదమిక్కి బ్రతుకుతున్నవారిని చెప్పక తప్పదండి. గనులట. చూడండి, నిజంగా వాళ్ళు చూస్తున్నప్పుడు ఒకవైపున బాధ అనిపిస్తుంది. అయ్యో, ఎన్నాళ్ళు వారు కష్టపడ్డారు, ఎన్నాళ్ళు సంపాదించారు. ఇదంతా కష్టపడి సంపాదించేనా లేదా అక్రమ సంపాదన? చాలా ఉంటాయండి. ఈ వీడియో చాలాసేపు ఉంటుంది, పాల్గొంటుంటుంది 15 నిమిషాలు. చూడండి, ఆ సెలబ్రిటీలు, వాళ్ళు హీరోయిన్లు, పెద్ద హీరోలు, వాళ్ళ హౌస్, వాళ్ళ గృహాలు ఏ విధంగా బూడిద పాలైపోతున్నాయో అక్కడంతా చూపించేస్తున్నారు. సీరియల్గా నెంబర్లు వేసి, ఇదిగో నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ గృహాలు, ఇల్లులు ఉన్నాయి. చూడండి, కింద పైన వాళ్ళ ఫోటో, కింద వాళ్ళ ఇల్లు. ఎందుకంటే ఎంత సంఘటన? ఎవరైనా తగలబెట్టేశారా? తగలబెడితే ఆర్పేవాళ్ళు కదా. అమెరికా అంటేనే అగ్రరాజ్యం కనుక అమెరికాలో ఎన్నో ఆయుధాలు ఉన్నాయి, ఏమంటే ఎన్నో రక్షణ దళాలు ఉన్నాయి, ఎంతో సేఫ్టీ కలిగినటువంటి వాళ్ళ దగ్గర చక్కటి వస్తువు ఆయుధాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఆర్పలేకపోతున్నారు? విపరీతమైన భయంకరమైన గాలులు అలా ఒకటి అలా ఫైర్ అయిపోతూ ఉన్నాయండి. వైల్డ్ ఫైర్. ఈ ఫైర్ కాస్త ఎంత దూరం వెళ్ళిపోయిందో నిజంగా ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది. దేవా, ఏంటి నాయన, ఇంకెవరు దొరకలేదా? ఎందుకు వారిని ఈరోజు ఇంత హాయిగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని, ఏమంటే ఈవిడ ఈ మధ్యలో వచ్చింది చూడండి, ఈవిడ ఎవరో తెలుసా మీకు? చూసారు, ఎంత బాగా చెప్పేశారు మీరు. నాకు రాలేదు. ప్రియాంక చోప్రా. ఏమంటే ఈవిడ కూడా మంచి ఇల్లు కట్టుకుని చూడండి, కింద ఎంత అందంగా ఉందో. ఏది? 60,000, 28 నెంబర్, 28 నెంబర్. ఇలాంటి వాళ్ళు చాలా మంది అండి. ఈ వీడియోలో మొత్తం చూపించాడు. అవన్నీ చూడడానికి మన టైం లేదు. నిజంగా వీళ్ళకు ఉన్న పీరియడ్ తెలిసండి, దేవుడు చెప్పేశాడు కదా, చెప్పగానే చెప్పాడు. లైట్స్ ఆన్ చేయబాబు. ఇప్పుడు చదవండి. గనులైన వారు, మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ అనేక మంది తేలిపోతారు. ఇప్పుడు ఎలాంటి దుర్భర స్థితి వచ్చిందంటే, ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్న రోడ్ల మీద పరుగులు ఎడుతున్నారండి. వాళ్ళ బంగ్లాలు ఏంటండి, పెద్ద పెద్ద బంగ్లాలు, అందమైనటువంటి మంచి డిజైన్, ఎంతో డిజైన్లతో చక్కగా కట్టుకున్నారండి. బైబుల్ ఎప్పుడు నిజం చెబుతుంది, మనలను హెచ్చరిస్తుంది, మనలను సిద్ధపరుస్తుంది, జాగ్రత్త పరుస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి నాయన. మీరు విధేయులుగా మారండి అయ్యా. తిరుగుబాటు చేసేవారుగా అవిధేయులుగా. మీరు దేవుని మీద తిరుగుబాటు చేసే జనంగా మారద్దు. మళ్ళీ చదవండి అన్నమాట. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు
మాయా స్వరూపులు. ఏమండి, అంత అందంగా కనపడినటువంటి ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? మాయా. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. త్రాసు చక్కగా కనిపించేటువంటి అవన్నీ ఏమైపోయినట్టే మాయమైపోయింది. వారు మాయా స్వరూపులు. త్రాసులు అంటే ఇదిగో దీని ఏమంటారు? తక్కిడలు, కాటాలు ఏమైపోతారు? తేలిపోదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఉంచకండి. దోచుకునుట చేత గర్వపడకండి. ఒకవేళ ధనము హెచ్చించినను, నాకు డబ్బు ఉంది, ఆస్తుంది, పేరుంది, పరువు ఉంది అది హెచ్చించుకుంటున్నారా? దాన్ని లక్ష్య పెట్టకండి. పెడితే అది రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది అన్నాడు ప్రసంగిలో. ఇలా ఎన్నో మాటలు ఈ రోజు మన చేతుల్లో దేవుడు పెట్టిన మనలో ఎందుకు మార్పు రావట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడో జరిగిందండి అమెరికాలో, కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్, ఏదో ఒక రాష్ట్రం కాలిపోయింది. దీనికి పెద్ద గుడ్డూరం ఏముంది? ఇదేగా ఈ రోజు మనసుకున్న ధైర్యం. ఇంకో మాట చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఒక 2 మాటలు చూసుకుని ప్రార్థన చేసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి త్వరగా చదివి సహాయం చేయండి. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. ఇదేంటిది? ఇప్పుడు ఇది మనం చేసేది ఏంటి చెప్పండి? సత్క్రియ. ప్రార్థన అంటే మనకి ఎక్కడ చాలా మందికి ప్రార్థన అంటే రాము. చర్చిలో ప్రార్థన రాము, ఎవరైనా ఇంటి దగ్గర ప్రార్థన రాము, ఎక్కడైనా వీధిలో పెడుతున్నారు రాము. ఏమండి, ఈ రోజు మనకి ఎందుకు ఈ పాటలు ఎందుకు చెప్పండి? వీధుల్లో ఈ బాధ ఎందుకు? మనకి డబ్బులు ఎక్కువైపోయా, పని పాట లేక ఎందుకు చెప్పండి? లేదు, కొంతమందికైనా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి అండి ఈ సువార్తలు. దేవుడు ఉన్నాడయ్యా, నిన్ను పుట్టించాడయ్యా, నిన్ను కాపాడుతున్నాడయ్యా, ఆ దేవుడు లేకపోతే మనకి జన్మ లేదయ్యా అని చెప్పడానికి, చాటి చెప్పడానికి ఈ సువార్త సభలు. సత్క్రియలను ఎలా చేయాలి? ఓపికగా. తొందరపడకూడదు. పావు గంట లేట్ అయినా తొందరపడకండి. ఓపిక ఉండాలి. ఇంకా కొన్ని మాటలు చెప్పండి. చెబితే లాభం ఏంటి? విధేయత లేనప్పుడు ఇంకొంచెం చెప్పండి. కాసేపు త్వరగా ఫోన్ చేసేటి. నాకు తెలుసు కదా, ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నాను. డిసెంబర్లో ఇంచుమించు 10-15 గ్రామాలు తిరిగాను నేను. నాకు తెలుసు టైం కోసం. ఎన్నో సంఘాలు, ఎన్నో సేవకుల దగ్గర తిరిగామండి. ఇప్పుడు అక్కడ 4-5 సంవత్సరాల నుంచి ఈ పరిచయం జరుగుతుంది. ఈ ఉప్పలమెట్టలో 5 నెలలు జరుగుతుంది. మరలగూడెంలో సంవత్సరం అంతా జరుగుతుంది. ప్రతి నెల సత్క్రియలు చేయడానికి ఓపిక ఉండాలి. చదవండి. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యానికి దేవుడు చెప్పే మాటలు నిజానికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రత, దేవుని ఉగ్రతను, రౌద్రమును వచ్చును. దుష్కార్యము చెయ్యు ప్రతి వాడును ఆత్మకు మొదట యూదునికి. ఇక మీరు 10వ వచనం వరకు చదివితే ఏముందంటే, దేవునికి లోబడకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయన మనం మహిమపరచకపోతే ఆయన రౌద్రము దిగుతుంది. ఎందుకు దిగాలి? ఎంతకాలం చూడాలి? ఎంతకాలం ఎదురు చూడాలి చెప్పండి? ఎన్నేళ్ళు ఎదురు చూడాలి? ఎన్ని సంవత్సరాలు చూడాలి? ఎన్ని యుగాలు చూడాలి? దేవుడు భరించలేకపోతున్నాడు. ఈ విశ్వం అంతా భరించలేకపోతుంది. అందుకే ఈ సృష్టి అంతా దేని కొరకు సిద్ధపడిందంటే ఆయన ఉగ్రత కొరకు సిద్ధంగా అది మూలుగుచు ప్రసవ వేదన పడుతుందన్నాడు పేతురు పత్రికలో. సృష్టికి ప్రసవ వేదన. అవును, ఇక ఈ భూమిని భరించలేము, ఈ విశ్వాన్ని భరించలేము, ఈ ప్రజలను మేము భరించలేము. నాయన, ఎంతకాలం మమ్మల్ని ఇలా బంధించేస్తాను? తీసేయి, నీ ఉగ్రత నేను చూపించే. ఇక మారనప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పావు. ఎందరో సేవకుల ద్వారా చెప్పించావు, ఎన్నో కొడుకుల ద్వారా చెప్పించావు. కానీ మారనప్పుడు ఏం చేస్తావు? మూలుగుతుంది సృష్టి, ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? కారణం ఏంటో తెలుసా? ఈ ప్రజల కోసమేనండి.
ఏమంటే ఇంకో మాట చూడండి, ఇంకో మాట చూసుకుని ఒక చక్కటి వీడియో చూసుకుని ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 11 నుంచి మనం చూస్తే, ఇదిగో పూర్వం పాత నిబంధన కాలంలో జరిగినటువంటి సంఘటనలు చూపిస్తూ ఇప్పుడు ఏం చెబుతున్నాడో దేవుడు ఒక మాట చూసి ముందుకు వెళదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికంటే ఆనాడు నోవహు కాలములో, ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణము లోతు కాలములో, ఆనాడు అబ్రహాము కాలములో, ఈ సంగతులు ఆనాడు భక్తుల కాలములలో ఏం జరిగిందనంటే, మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఎవరికి? వారికి పూర్వీకులు వారికి సంభవించిందా? సంభవించింది. ఏంటి? ఉగ్రత. నోవహు దినాలలో నోవహు ప్రకటించాడు, అయ్యా వాళ్ళు ఏం అడగలేదండి, ఆయన నోవహు ఏమని అడిగాడా? ఏం అడగలేదు. వాడలోనికి రండి అయ్యా, వాడలోనికి రండి, వాడలోనికి వచ్చి మిమ్మల్ని మీరు బ్రతికించుకోండి. దేవుడు చెప్పమన్నాడు, వాడలోనికి రండి అంటే ఎవరు విధేయత చూపించారు చెప్పండి? జీవరాశులు తప్ప ఇక ఏ నరుడు విధేయత కలిగి జీవించలేదు. ఎదురు తిరిగారు, అవిధేయులుగానే పతనమైపోయారు ఆనాటి నోవహు కాలంలో. ఇక తర్వాత కాలం వచ్చేసరికి లోతు కాలం, అబ్రహాము కాలం, సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి మనకు తెలియదు కాదు. దేవుడు వాళ్ళు ఎన్నోసార్లు వింటూ ఉన్నాం కదా, అయ్యా వారి జోలికి వెళ్ళకండి, ఇదిగో మీరు మారండి అంటే వాళ్ళు కామందులుగా వాయా వరస లేకుండా ఇష్టానుసారంగా చింది లేసి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికితే, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు వాళ్ళు చేస్తే ఎక్కడి నుంచి దిగింది చెప్పండి ఉగ్రత? ఆకాశము నుండి ఎట అగ్ని గంధకములు కాల్చేసాడండి. వాళ్ళ తప్పు చేశారు. అవిధేయత, లోబడిన తత్వము, వినని తత్వము, తగ్గింపు లేని తత్వము, ఇష్టానుసారంగా బ్రతికే తత్వము, భరించలేని ఆ మహా ఉగ్రుడైన ఆ ఉగ్రత రూపాన్ని అంటూ చూపించాడు. ఆకాశము నుండి ఏమొచ్చినాయి? అగ్ని గంధకములతో బూడిద చేసేసాడండి. అవి ఎప్పటికీ మన కళ్ళ ముందు ఉన్నాయండి. అవి ప్రాంతాలు ఒక నోవహు ఓడ కట్టినటువంటి ఆ ఓడ శకలాలు ఎప్పటికీ ఉన్నాయి ఆధారాలతో. అరారాతు కొండ మీద ఇప్పటికీ ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు దేవుడు కురిపించినటువంటి అగ్ని గంధకాలతో మాడి మసైనటువంటి ఆ ప్రాంతం ఎప్పటికీ బూడిదతో ఉందే. బూడిదగా మారిపోయి అక్కడ కనీసం ఒక పచ్చ గడ్డి మొక్కలు మొలవనటువంటి ఒక ప్రాంతం కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎందుకు మారరు చెప్పండి ప్రజలు? చివరికి మనమైనా మారుతున్నామా? ప్రభు పేరు చెప్పుకుని, క్రైస్తవులను చెప్పుకుని ఈరోజు దేవునికి అవిధేయులుగా మారిపోతే దేవుడు సహించడు. చదవండి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే యుగాంతములో ఉన్నాం. యుగాలు దాటిపోని ఎన్నో యుగాలు దాటేశాం. మన పితరులు ఎందరో దాటుకుని పోయారు. ఇప్పుడు మనమున్న యుగం, ఈ యుగాలు ఏంటో తెలుసండి? ఏ యుగమట? యుగాంతం, అంతం. యుగాంతమందు ఉన్న మనకు బుద్ధి కలగాలని దేవుడు రాయించాడు. అయ్యా వినండి, అయ్యా అమ్మా వినండి. బుద్ధి కలగాలి, మారాలి, మార్పు చెందడానికి దేవుడు వ్రాయించాడు తన పరిశుద్ధ గ్రంథములో. ఆయన మారకపోతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేయగలుగుతాడు చెప్పండి? తన ఉగ్రతను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ సందేశాలు, ఇలాంటి మాటలు సంఘాలలో వినబడవు. దీవెనలు, ఆశీర్వాదాలు, మీరు సంఘానికి రండి, దేవుడు మీకు అన్ని ఇస్తాడు, మిమ్మల్ని కాపాడుతాడు, మీకు ఏమిస్తాడు? మీకు సర్వ సమృద్ధిని ఇస్తాడు. మరి బైబిల్లో ఉన్న ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్పేది? ఎవరు చెప్పేది? ఆశీర్వాదాలు దీవులతోనే గడిపేసి చివరికి పాతాళానికి జారిపోతే రేపు లెక్క చెప్పేది ఎవరికి చెప్పాలి చెప్పండి? దేవుడు అడుగుతాడు. లెక్క చెప్పాలి. ఇక సేవకుడు, విశ్వాసులు, నువ్వు రక్షణ తీసుకున్నా, బాప్తిసం తీసుకున్నా, ఏ సత్క్రియ చేశావు,
ఏ కష్టపడ్డావు, ఏ ఉద్ధరించావు, తిరుగుబాటు చేశావు. నేను భరించలేను, ఇక నా ఉగ్రతను కురిపించకుండా ఉండలేను అన్నాడు దేవుడు. అందుకే ఇప్పుడు యుగాంతం ఉన్నటువంటి మనకు ఏం కలగాలి? బుద్ధి కలగాలి. బుద్ధి కలుగుటకు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించి మన చేతులు పెట్టేసాడు కదండి. ఎందుకు పెట్టాడు? సంకలో పెట్టుకోడక, దిండు కింద పెట్టుకోడక, బీరువాలో పెట్టుకోడక. ఎందుకంటే బైబిల్ 66 పుస్తకాలు, దేవుని మనసు, దేవుడు తను మన కొరకు వ్రాయించిన ఎన్నో జాగ్రత్తలు. ఎప్పుడు వింటాం, ఎప్పుడు చదువుతాం, ఎప్పుడు గ్రహిస్తాం, ఎప్పుడు సర్వలోకానికి వెళ్ళి చెబుతాం. ఈ పాట చూడండి, ప్రార్థన చేసుకుందాం. లైట్ సబ్జెక్ట్. ఆయన ఉగ్రతను గూర్చి ఎన్నో సందర్భాలు దేవుడు మన కొరకు రాయించాడు. ఎందుకనంటే ఈ ప్రపంచ ప్రజలందరూ, నా పిల్లలందరూ జాగ్రత్త పడాలి, నా కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే యుగాంతములో ఉన్నాం మనం. ఈ పాట చూద్దాం. దేవుని ఆశలు నీవే చెరిపేస్తే, ఆ దేవుడే ఉగ్ర రూపం దాలిస్తే, ఆ క్రీస్తే సింహమై గర్జిస్తే, నిన్ను రక్షించే చేతులే శిక్షిస్తే, ఆ యేసును ధిక్కరిస్తే మిగిలేది పాతాళమందు శిక్షే. ఆ యేసును ధిక్కరిస్తే మిగిలేది పాతాళమందు శిక్షే. అప్పుడేం లాభము నీవు రోధిస్తే, లెక్క చేశావా యేసు బోధిస్తే. అప్పుడేం లాభము నీవు రోధిస్తే, లెక్క చేశావా సువార్త ప్రకటిస్తే. దేవుని ఆశలు నీవే చెరిపేస్తే, ఆ దేవుడే ఉగ్ర రూపం దాలిస్తే, ఆ క్రీస్తే సింహమై గర్జిస్తే, నేను రక్షించే చేతులే శిక్షిస్తే. God, creator of the universe, zero mentions. No surprise in this godless town. అమెరికాలోని లాస్ ఏంజలీస్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచ సినిమా ఇండస్ట్రీ హాలీవుడ్కు కేంద్రం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కుబేరులు నివసించే ప్రాంతం ఇది. అలాంటి లాస్ ఏంజలీస్లోని పలు ప్రాంతాలు ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్నాయి. ఉన్నతమైన బ్రతుకును నీకిచ్చిందెందుకు, జీవరాశులలో నీవే గొప్పైనందుకు. ఉన్నతమైన బ్రతుకును నీకిచ్చిందెందుకు, జీవరాశులలో నీవే గొప్పైనందుకు. నీ వల్లే కలిగింది అవమానం చివరకు, అందుకే వస్తుంది ప్రళయం నీ మీదకు. నీ వల్లే కలిగింది అవమానం చివరకు, అందుకే వస్తుంది ప్రళయం నీ మీదకు. అప్పుడేం లాభము నీవు రోధిస్తే, లెక్క చేశావా యేసు బోధిస్తే. అప్పుడేం లాభము నీవు రోధిస్తే, లెక్క చేశావా సువార్త ప్రకటిస్తే. దేవుని ఆశలు నీవే చెరిపేస్తే, ఆ దేవుడే ఉగ్ర రూపం దాలిస్తే, ఆ క్రీస్తే సింహమై గర్జిస్తే, నేను రక్షించే చేతులే శిక్షిస్తే. 300 churches have been destroyed. And just imagine that, if 1, 2,
510 were destroyed, but we're talking about 300 churches destroyed. అందమైన ఈ లోకాన్ని నీకిచ్చిందెందుకు? దేవుని కోపం దానిని అడవిగా మార్చినందుకు. అందమైన ఈ లోకాన్ని నీకిచ్చిందెందుకు? దేవుని కోపం దానిని అడవిగా మార్చినందుకు. దానిలో నీవు క్రూరమైన మృగమైనందుకు. బలి కావాలి మూర్ఖులు క్రీస్తు రాకడకు. దానిలో నీవు క్రూరమైన మృగమైనందుకు. బలి కావాలి మూర్ఖులు క్రీస్తు రాకడకు. అప్పుడేం లాభము నీవు రోధిస్తే? లెక్క చేశావా యేసు బోధిస్తే? అప్పుడేం లాభము నీవు రోధిస్తే? లెక్క చేశావా సువార్త ప్రకటిస్తే? దేవుని ఆశలు నీవే చెరిపేస్తే, ఆ దేవుడే ఉగ్ర రూపం దాలిస్తే, ఆగ్నిస్తే సింహమై గర్జిస్తే, నేను రక్షించే చేతులే శిక్షిస్తే. ఎవరు రాగలరు నిన్ను రక్షించుట కొరకు? ఎవ్వరికైనా వణుకే ఆ ఉగ్రత చూచుటకు. ఎవరు రాగలరు నిన్ను రక్షించుట కొరకు? ఎవ్వరికైనా వణుకే ఆ ఉగ్రత చూచుటకు. బ్రతికేటప్పుడే విలువివ్వాలి క్రీస్తు మాటకు. విలువిస్తేనే చేర్చుకుంటాడు తండ్రి తన చెంతకు. బ్రతికేటప్పుడే విలువివ్వాలి క్రీస్తు మాటకు. విలువిస్తేనే చేర్చుకుంటాడు తండ్రి తన చెంతకు. నా ముఖము కప్పిన హృదయం కనబడదా? దేవా ఓ దేవా నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా? లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా? యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? పాపిగా మరణిస్తే నీకు దూరమా? మా కొరకు నీ తనయుడే బలియాగమా? తన రక్త
ప్రాణమిచ్చాడు మరణించి లేచాడు భువిలోన నీ కోసమే దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడరా చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము కామ క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము ఈ హృదయములోనే జరుగుతోంది నే చేసే ప్రతి నేరము నేరం జరిగిందప్పుడే ఈ లోకం చూసిందిక్కడే చట్టం చూసిందిప్పుడే ఆ నేరం మా పాలక్కడే కడగాలిన హృదయం కావాలి క్రీస్తు రక్తం దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడరా మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది నా శరీరమందు మంచిది ఏది లేదని తెలుసును ఇట్టి చావుకులోనగు శరీరము నుండి ఎవరు రక్షించును అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి శరీర దురాశ కలిగిన నన్ను ఎవరు రక్షించును ఘోర పాపినైనా యేసే క్షమించును యేసే క్షమించును దేవా నా ముఖము